శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ. నేను కొద్ది కాలంగా ప్రవచనకర్తగా చేస్తూ ఉన్నాను. మనకు జనవరి 22న ఒక అత్యద్భుతమైన శుభతరుణం రాబోతుంది. అదే అయోధ్య రాముల వారి ఆలయ నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ శుభతరుణం ప్రతి హిందువు గర్వించదగ్గదే. ఎందుకంటే 492 సంవత్సరాల నుంచి మనం అక్కడ మూలమైన ఆలయం లేదు, బాలాలయం పెట్టి చిన్న చిన్న ఆలయాలు, చిన్న చిన్న రాముల వారి విగ్రహాలు పెట్టుకోవడం వేరు. మనకంటూ మన స్వధర్మమైన క్షేత్రంలో మనం రాముల వారి విగ్రహాన్ని, రాముల వారి ఆలయాన్ని కోల్పోయి 492 సంవత్సరాలైంది. అప్పటి నుంచి పోరాడుతూ ఇప్పటి వరకు అనేక మంది మహాత్ములు ఆలయం కోసం కృషి చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అద్వానీ గారు కానీ, జోషి గారు లాంటి వారు కానీ, ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చి చివరి సమయంలో మనకు తుదిగా గెలుపు పొందించినటువంటి శ్రీ మోదీ గారు కానీ, ఇటువంటి మహాత్ముల గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కానీ మనం ఈ సందర్భం అటువంటి వ్యక్తుల గురించి కాకుండా ఆలయం గొప్పతనం గురించి మనం చూసుకుంటే అయోధ్యావర్ణనం, అయోధ్య గురించి వాల్మీకి రామాయణంలోనే చెప్తారు. మొట్టమొదటిలోనే 4-5వ సర్గల్లోనే అయోధ్యావర్ణనం అంటూ చేస్తారు. అయోధ్యను ఇన్స్పైర్ చేసుకొని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు నీట్నెస్ అనే దాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అయోధ్యావర్ణనంలో మీరు చూస్తే వేదంలో ఒక మాట ఉంటుంది, అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాగం హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిరావృత. అది అష్టచక్రములతో నిర్మింపబడి పటిష్టమైనటువంటి నిర్మాణంతో ఉంటుంది. అయోధ్యలో ఈ యొక్క శత్రువు అయోధ్యను ఎదిరించలేడు. అలాగనే అయోధ్యను ఎవరు వేరే ఇతర రాజులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోలేరు. అంత గొప్ప నిర్మాణం కలది. అలాగే అదే అయోధ్యలో నీట్నెస్ అనేటువంటి అంశానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మహానగరాల్లో జిహెచ్ఎంసీని లేదా వేరే వేరే నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఇటువంటివన్నీ వ్యవస్థగా ఉండేవో అది అప్పటి కాలం నుంచి ఉండేవి. ఆ కాలంలో ఒక వ్యవస్థ ఉండి ఆ నగరంలో ఎటువంటి మలీన ప్రదేశం లేకుండా శుభ్రంగా ఆ నగరాన్ని చూసుకునేవారు. దాన్ని పాలించేవారు దశరథ మహారాజు. తర్వాత రాముల వారు కూడా 11,000 సంవత్సరాలు అయోధ్యను పాలించారు. ఇప్పుడు మనకు ఆలయం రాబోతున్నటువంటి శుభతరుణం. ఈ శుభతరుణంలో మనందరం ఈ ఆగస్టు 22న మన విగ్రహ ప్రతిష్ఠ జరిగి దాన్ని మనం ప్రసారాల ద్వారా వీక్షించి మన దగ్గర ఉన్నటువంటి ఆలయాలలో దేశం కోసం, ప్రత్యేకించి రామజన్మభూమి కోసం, ఆ జన్మభూమిలో ఎవరైతే హతమయ్యారో, ఆ జన్మభూమి కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ కోసం మనం ఆరాధన చేద్దాం. ఎందుకంటే ప్రతిరోజు మనం గుడికి వెళ్తాం, మన కోసం మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ ఆగస్టు 22న దేశం కోసం, ధర్మం కోసం, ఆ అయోధ్య రామ జన్మభూమి కోసం ఎవరైతే పోరాడారో వారందరినీ స్మరించుకుంటూ వారందరి పేరున మన దగ్గర ఉన్న ఆలయాల్లో అర్చిస్తూ ఆ రామజన్మభూమి ప్రసారాన్ని వీక్షిద్దాం. స్వస్తి. ఇందులో ముఖ్యంగా మనం ఈ కేసుని ఇంతవరకు తీసుకొచ్చిన వారు, దాన్ని విజయానికి ప్రధాన పాత్ర వహించిన వారు 2 ఉన్నారు. అందులో మొట్టమొదటిగా పరాశరన్ గారు. ఆయన 92 ఏళ్ల వయస్సులో కూడా ఆ కేసును ఇంతవరకు నడిపించి మనకు విజయాన్ని చేకూర్చిన వారిలో ప్రధాన పాత్రగా వారికి ఇవ్వచ్చు. ఎందుకంటే పరాశరన్ గారు అంతకుముందు ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప మహాత్ముడు కర్నూలు జిల్లాలోనే ఉన్నారు. పుల్లారెడ్డి స్వీట్స్ అని మీరు వినే ఉంటారు. ఆ పుల్లారెడ్డి స్వీట్స్, ఆ పుల్లారెడ్డి గారు అప్పటికప్పుడు ఈ కేసు విషయంలో తన కేసు నడిపించడానికి డబ్బులు లేకపోతే తన ఇల్లు తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పటికప్పుడు అయోధ్య రామజన్మభూమి కేసు నడిపించారు. ఇటువంటి మహాత్ములు ఎందెందరో. పుల్లారెడ్డి గారు 25 లక్షలు అప్పటికప్పుడు తన ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చారు. అలాగే మరో మహాత్ముడు ఈ కేసు పరాశరన్ గారిని అడిగారు. జడ్జి గారు అడుగుతూ ఉన్నారు, ఏమంటే మీరు రామాలయంలో అయోధ్య అలాగే వాల్మీకి ఇటువంటివన్నీ చెప్తున్నారు కదా, వాల్మీకి రామాయణం ఇటువంటి దాంట్లో అయోధ్య గురించి వర్ణించబడింది అని అన్నారు కదా, మరి వేదంలో ఎక్కడుంది అనగానే పరాశరన్ గారు వేదాలు ఏం చదువుకోలేదు. ఆయనేమో వృత్తిరీత్యా లాయర్ వృత్తి చేస్తున్నాడు, సాధనగా ఇటువంటివి చేసుకుంటాడు. కానీ ఈ వేదం గురించి వచ్చేసరికి ఒక మహాత్ముడు, కళ్ళు లేని మహాత్ముడు. ఆ మహాత్ముడు అయ్యో నేను చెప్తానండి, వేదం రాముడి గురించి కూడా కీర్తించింది, ఋగ్వేదంలో రాముడి గురించి ఉంది అని చెప్పి ఆయన అప్పటికప్పుడు ఆ కేసు సందర్భంలో రాముడి గురించి వర్ణిస్తూ వేదంలో ఉండేటువంటి మండలం గురించి చెప్పటం ద్వారా కేసు మనకు సానుకూలంగా లభించి ఈరోజు మనం ఆలయ నిర్మాణాన్ని
ప్రతిష్ఠ సందర్భాన్ని మనం 22ను చూసుకోబోతున్నాం. ఇటువంటి మహాత్ములు లేకపోతే మనం ఈ రోజుటికి అయోధ్య రామ మందిరాన్ని మనం చూడలేం. ఇంత శుభతరుణం లభించినందుకు ప్రతి హిందువు గర్వపడుతూ ఈ ఆలయ విధానాన్ని ప్రసారాల ద్వారా మాత్రమే వీక్షించి తర్వాత కుదిరిన సందర్భంలో ఆలయాన్ని చేరుకొని రాముల వారి దర్శనం చేసుకొని తర్వాత మనం వారి అనుగ్రహాన్ని పొందుతాం. స్వస్తి.